ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభావందనం తెలియజేస్తున్నాను. పిల్లరా అందరూ బాగున్నారు కదా? చూడండి, మనము హానోకు గురించి ధ్యానించుకుంటున్నాం. హానోకు దేవునితో నడిచెను. ఫస్ట్ పార్ట్ అయింది. అంటే మనుషులు పాపంతో సాతానుతో ఇలా రాజీ పడిపోతున్నారో అన్న విషయాల గురించి, అంటే దేవునితో నడవలేక వీటితో ఎలా రాజీ పడిపోతున్నారో అన్న విషయాల గురించి మనం ధ్యానించుకున్నాం. అయితే హానోకులాగా మనం ఎలా నడవాలి అన్న విషయాల గురించి కూడా మనం ధ్యానించుకోవాలి. ఎలా నడవాలి, ఎలా నడిచాడు దేవునితో అన్న విషయం గురించి సెకండ్ పార్ట్లో మనం ధ్యానించుకున్నాం. చూడండి, ముందుగా నేను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రమేవా ప్రభా. తండ్రి ఇదిగోనే ప్రభా, తండ్రి హానోకు గురించి మేము ధ్యానించుకుని ఉన్నాం నేను ప్రభా. తండ్రి ఇదిగోనైనా మా తగిన పాటు మేము ధ్యానించుకుంటుందిగా మీరు మాతో ఉండండి, మాతో నడిపించండి. మా ప్రభు అనేసి మనం వినముగా విడిపించున్నాం తండ్రి. ఆమె చూడండి, హానోకు దేవునితో నడిచి మనకి గొప్ప మాదిరిని చూపించాడు. గొప్ప మాదిరిని చూపించాడు. చూడండి, రక్షింపబడక మునుపు మనమందరము సాతానుతో నడిచిన వారమే. రక్షింపబడక మునుపు అందరము సాతానుతో నడిచిన వారమే. ఇప్పుడు మనం అందరము దేవుడు చెప్పింది చేస్తూ దేవునితో నడిచేవారిగా ఉండాలని ప్రభు మనను కోరుకుంటున్నాడు. ఆయన చెప్పింది చేస్తూ, అంటే రక్షింపబడిన తర్వాత ఆయన చెప్పింది చేస్తూ దేవునితో నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన దేవునితో నడవడం అంటే దేవుని వాక్యానుసారంగా జీవించడం, ఆయన చిత్తానుసారంగా జీవించడం, ఆయన వాక్యానుసారంగా జీవించడం, ఆయన చిత్తానుసారంగా జీవించడం, దేవుణ్ణి ప్రేమించడం. అదేవిధంగా చూడండి, దేవుని వాక్యము మనకు ఆత్మీయ ఆహారం. దేవుని వాక్యం, మనము దేవుని వాక్యము ప్రేమించే వారమైతే వాక్యములకు విధేయత చూపుతాము. దేవుణ్ణి ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో ఆయన వాక్యానికి మనం ఏం చేస్తాం? విధేయత చూపుతాం కదా. చూడండి, ముందు చెప్పాను నేను, రక్షింపబడక మునుపు మనం అందరము కూడా సాతానుతో నడిచిన వారమే కదా. అంటే చూడండి, సాతానుతో నడిచిన వారమే అంటే నాది చిన్న సాక్ష్యం పంచుకుంటున్నాను. చెప్పాలని చాలా సాక్ష్యాలు ఉన్నాయి, కానీ చిన్న సాక్ష్యం మీతో పంచుకుంటున్నాను. ఎలా నేను సాతానుతో నడిచాను అనేది చెప్తున్నాను నేను. చూడండి, మా మదరు ఫాదర్ ఇద్దరు కూడా టీచర్సే. మా నాన్నగారు హెడ్ మాస్టర్, మా అమ్మగారు టీచర్. అయితే వారిద్దరు స్కూల్కి వెళ్ళిపోయేవారు. మేము ఇంటర్మీడియట్లో ఉండగలమాట. మా సిస్టరు నేను ఇద్దరం మేము ఇంటర్మీడియట్లో ఉండగా. అయితే ఏం చేసేవాళ్ళం అంటే, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఉదయాన్నే వెళ్ళిపోయేవారు వేరే స్కూల్, వేరే ఊరు అనమాట. అయితే మేమేం చేసేవాళ్ళం, ఉదయాన్నే చూడండి అప్పుడు జనరంజని అనే వచ్చేది, జనరంజని కార్యక్రమం అనేది వచ్చేది. మా అమ్మగారు టీవీలు అవి ఇష్టపడేవారు కాదు, ఇప్పటికి కూడా మేము టీవీలు వాచ్ చేయం. అయితే జనరంజన్ అనే కార్యక్రమం వస్తున్నప్పుడు అందులో దేవుని ఇది సినిమా పాటలు ఎక్కువ వస్తూ ఉంటాయి. సినిమా పాటలు మేము ఇద్దరం చెరో ఒక పెద్ద బుక్ పెట్టుకున్నాం. ఇద్దరం పోటీల మీద ఇద్దరం చెరో ఒక బుక్ పెట్టుకుని ఇద్దరం కూడా ఆ పాట వస్తూ ఉండగానే రాసేసేవాళ్ళం. ఆ రోజు ప్రాక్టీస్ చేసేసేవాళ్ళం ఆ సినిమా పాటలు అంతిదిగా అట్రాక్ట్ అయ్యామన్నమాట ఆ సినిమా పాటలకి. ఇద్దరం బాగా రాసేసుకున్నాం. కానీ ఆ విషయం మా అమ్మకి తెలీదు. అయితే ఒకసారి చూసినప్పుడు వారి ఇంట్లో ఉన్నప్పుడు వారు చూసి ఆ బుక్ చూసి ఆ సినిమా పాటలు అవన్నీ చూసి ఆ ఇద్దరు బుక్స్ కూడా ఏం చేశారంటే కాల్చి పడేశారు. చూడండి ఎంత మరి సినిమా పాటలు అంటే ఏంటి, అది కూడా సాతానికి సంబంధించిందే సినిమా పాటలు అంటే కదా. అది ఒకరోజు మేము మీటింగ్స్కి వెళ్ళాం. అది ఆరాక్యమూర్తి గారు ప్రసంగం, బిల్ మోరియా గారు పాటలు. అప్పుడు ఆ పాటలకి నేను బాగా ఇన్స్పైర్ అయ్యాను. బిల్ మోరియా గారు పాటలు, బిల్ మోరియా గారు
ఆ పాటలు అప్పటి నుండి సినిమా పాటలను నేను తొలగించుకున్నాను నా హృదయం నుండి, సినిమా పాటల నుండి. కాబట్టి అంటే అప్పుడు సాతాను మమ్మల్ని ఏం చేసింది? ఏలుబడి చేసింది. ఆ విధంగా చిన్న చిన్న మిస్టేక్స్ మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. సాతాను మనల్ని ఏలుబడి చేస్తూ ఉంటుంది. అది సాతానుతో నడిచిన వారమే, మనం రక్షించబడక మునుపు మనం సాతానుతో నడిచిన వారమే. కానీ ఇప్పుడు మనమందరం దేవుడు చెప్పింది చేస్తూ దేవునితో నడిచే వారిగా ఉండాలి ప్రభువు మనలను కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన వాక్యానికి మనం ఏం చేయాలి? విధేయత చూపాలి. విధేయత చూపమని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని మాటలకు సమ్మతించడమే దేవునితో నడుచుకోవడం అని చెప్పచ్చు. చూడండి, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనంలో, సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా? లేదు. చూడండి, ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే ఇద్దరు కూడా ఏకమైతే, ఇద్దరు కూడా ఐక్యంగా ఉంటే తప్ప ఇద్దరు వెళ్ళలేరు కదా. సమ్మతింపకుండా ఇద్దరు కూడి నడుతురా అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి ఒకప్పుడు సాతానుతో నడిచిన మనము ఇప్పుడు ఏం చేస్తున్నాం? దేవునితో నడుస్తున్నాం కదా. అయితే సాతాను మనల్ని చూస్తూ ఊరుకోడు. ఇప్పటివరకు నాతో నడుతున్న వారు దేవునితో నడుస్తారా అని చూస్తూ ఊరుకోడు. ఏం చేస్తాడంటే చూడండి, మళ్ళీ ఎప్పుడు పడేయాలా అని కాచుకొని కూర్చుంటాడు. వీడిని ఎప్పుడు పడేయాలా అని కాచుకుని కూర్చుంటాడు. ప్రియులారా, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. కాబట్టి దేవునితో మీరు ఎలా నడుస్తున్నారో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. మన ప్రవర్తన ఎలా ఉన్నది అనేది ఎప్పటికప్పుడు మనము అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. కాబట్టి లోకాన్ని చూపించి మనల్ని ఆకర్షించి ఎలా పడేయాలా అని అపవాది చూస్తూ ఉంటాడు. లోకాన్ని చూపిస్తాడు, అదిగో చూడు, అది చూడు, ఇది చూడు, అది చూడు. ఆనాడు ప్రభువునే శోధించింది. ఈ లోకాలన్నీ నాయే అని ప్రభువునే శోధించింది. అలా ఈ లోకాన్ని అంతటిని చూపించి ఎలా పడేయాలా అని ఈ అపవాది చూస్తూ ఉంటాడు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17 వచనాలు చూసినట్లయితే, ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకడి. లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా ఏంటి? లోకములో ఉన్నదంతా ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవబ్రహ్మం. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. కనుక ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోతున్నావు కానీ దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశ గతించిపోతుంది, కానీ ఎవడు నిలుస్తాడు? దేవుని చిత్తమును జరిగించేవాడే నిలుస్తాడు. దేవుని వాక్యానుసారంగా జీవించేవాడే నిలుస్తాడు. కాబట్టి మెలకువగా కలిగి జీవించాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి. హనోకును దేవుడు తీసుకుపోవడానికి గల కారణాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. ఏంటంటే అతడు దేవునికి ఇష్టడుగా జీవించాడు. హనోకు దేవునికి ఇష్టడుగా జీవించాడు. విశ్వాసమును బట్టి హనోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. విశ్వాసమును బట్టి మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో చూడొచ్చు. దేవునికి ఇష్టడై ఉండనని సాక్ష్యం పొందెను, కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనపడలేదు. కాబట్టి దేవుడు మనతో నడవాలంటే మనము ఏం చేయాలి? ఆయనకి ఇష్టలుగా జీవించాలి. దేవుడు మనతో నడవాలంటే ఏం చేయాలి? ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. హనోకు దేవునితో నడవడం మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు యొక్క 2వ రాకడను గురించి కూడా ప్రవర్తించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చూడండి, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గురించి ప్రవర్తించేటాను. ఇదిగో
అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గుర్చి భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన అన్నిటినీ గుర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధ పరివారముతో వచ్చెను. యోధా మొదటి పత్రిక 14-15 వచనాలు. కాబట్టి హనోకు వలె దేవునితో నడిచే అనుభవం సాక్ష్యం మనందరం కలిగి ఉండాలి. హనోకు వలె దేవునితో నడిచే అనుభవం మనం అందరం కలిగి ఉండాలి. హనోకు జీవితం గురించి ధ్యానిస్తున్న మనము హనోకు వలె దేవునితో నడుస్తూ మన జీవితంలో ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వాలి. చూడండి, మన దేశంలో 150 కోట్ల మంది జనాభా ఉన్నారు. మన దేశంలో 150 కోట్ల మంది వీరందరూ నశించిపోతున్నారు. 150 కోట్ల జనాభా నశించిపోతున్నారు. వారు కన్ను మూస్తే వారు కన్ను తెచ్చేది ఎక్కడ? మళ్ళీ నరకంలోనే కనిపిస్తారు. వారి కొరకు ప్రభు ప్రాణం పెట్టాడని వారు చెప్పేదెవరు? చెప్పేదెవరు లేరు. అందువల్ల వారు ఈ లోకములో పడి ఈ లోకములో ఈ పాపములో ఈ సాతానుతో వారు జీవిస్తున్నారు. వారు కన్ను మూస్తే వారు కన్ను తెరిచేది నరకములోనే. కానీ ప్రభువు వారి కొరకు ప్రాణం పెట్టాడని వారికి తెలియజేసేది ఎవరు కూడా లేరు ప్రియులారా. కనుక మనం ఏం చేయాలంటే, నువ్వు పనిచేసే చోట్ల, నువ్వు వ్యాపారం చేసే చోట్ల, నువ్వు ఉద్యోగం చేసే చోట్ల యేసుప్రభుని గురించి నువ్వు చెప్పకపోతే మరి ఎవరు చెప్తారు? ఎక్కడైనా సరే చర్చెస్లో కూడా నువ్వు వాక్యాన్ని ప్రకటించాలి. వారు విన్నారా వినలేదా నీకు అనవసరం. నువ్వు వాక్యాన్ని ప్రకటించడం నీ వంతు, నీ కర్తవ్యం అది. కనుక మరి శరీర సంబంధమైన వాటిని గురించి కనబడిన వారందరికీ వ్యాపారస్తులు సిగ్గుపడకుండా చెప్తారు. శరీర సంబంధమైన వాటిని గురించి, దుస్తుల గురించి, రకరకాల వాటి గురించి వ్యాపారస్తులు ఎలా చెప్తారంటే సిగ్గుపడకుండా చెప్తారు. మరి అలాంటప్పుడు మనుషులందరి కొరకు రక్తం చిందించాడే, నీ కొరకు ప్రాణం పెట్టాడే, ఆయన కొరకు చెప్పేది ఎవరు ఉన్నారు? చెప్పడానికి ముందుకు ఎవరు వస్తున్నారు? వెనక్కి వెళ్తున్నారే. కనుక మరి ఆయన రక్తం చెందించి ప్రాణం పెట్టే ప్రభుని గురించి చెప్పడానికి మరి నువ్వెందుకు సిగ్గుపడతావు? చూడండి, ప్రభుత్వాలు మారుతాయి. ఎప్పుడు ఒకే ప్రభుత్వం ఉండదు. ప్రభుత్వం మారినప్పుడు కొత్త మంత్రులను ఏర్పాటు చేసి ఆయా శాఖలకు ఆయా అధికారులను నియమిస్తారు. కొత్త శాఖలను ఏర్పాటు చేసి ఆయా శాఖలకు ఆయా అధికారులను నియమిస్తూ ఉంటారు. మరి భౌతిక సంబంధమైన అవసరాలు తీర్చడానికి శాఖలను విభజించి అధికారులను నియమించి దేశాన్ని అభివృద్ధి పరచాలని చూస్తారు. ప్రభుత్వం శాఖలను నియమిస్తున్నప్పుడు సువార్త సేవా సహకారు కూడా ఒకటి ఏర్పాటు చేస్తే ఎంత బాగుంటుంది కదా. అన్ని శాఖలను ఏర్పాటు చేస్తున్నారు. దేనికి? ఈ భౌతిక సంబంధమైన వాటి కొరకు. మరి ఈ మనుషులు మరి అభివృద్ధి చెందడం కొరకు వారు ఈ యొక్క ప్రభుత్వము శాఖలను నియమిస్తున్నప్పుడు ఏం చేయాలంట? సువార్త సేవా శాఖ అంటూ ఏదైనా ఉందా అని అనిపిస్తుంది. వాళ్ళు నియమించరు. సువార్త సేవా శాఖ అని వారు నియమించరు. నియమిస్తే ఎంత బాగుంటుంది. ప్రజల్లో ఎవరైనా కొంతమందిలో మార్పు అనేది వస్తుంది కదా. వారు నియమించరు. మనుషుల ఆత్మ విషయమై ఎవరు పట్టించుకుంటున్నారు? మనుషుల యొక్క ఆత్మ విషయమై ఎవరు పట్టించుకోవట్లేదు. మనుషులను ప్రభు వైపుగా ఎవరు నడిపిస్తారు? మనుషులను ప్రభు వైపుగా ఎవరు నడిపిస్తున్నారు? ఎవరు నడిపించే వారిగా ఉన్నారు? ప్రభు వైపుగా కొంతమంది ఎవరు స్ట్రిక్ట్గా కొంతమంది నడిపిస్తున్నారేమో కానీ కొంతమంది వారి యొక్క అవసరాల నిమిత్తమై వారు వాడుకుంటున్నారు కానీ మనుషులను. కానీ మరి వారిని స్పిరిచువల్గా నడిపించేవారిగా
చాలామంది ఉండట్లేదు. స్పిరిచువల్గా నడిపించేవారు చాలామంది ఉండట్లా. ఎవరో కొంతమంది మాత్రమే అలాంటి వారు ఉంటున్నారు అంతే. ఎవరో వీరందరూ దేవుని బిడ్డలు కావాలి, వీరందరూ దేవుని సేవ చేయాలి అనేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటున్నారు, కానీ అందరూ అలాంటి వాళ్ళు ఉండట్లేదు ప్రియులారా. అలాంటి వాళ్ళు ఉంటే నిజంగా చాలామంది అసలు క్రిస్టియానిటీ చాలా అభివృద్ధి చెందుతుంది. అయితే హనోకు వలె ప్రభువుకి ఇష్టలుగా మనం ఏం చేయాలి? జీవించాలి. హనోకు వలె ప్రభువుకి ఇష్టలుగా జీవించాలి. ప్రభు మార్గంలో మనం నడవాలి. ప్రభుకి ఇష్టలుగా నడవాలి. ప్రభు మార్గంలో నడవాలి. ప్రభువును గురించి మనం ఏం చేయాలి? ప్రకటించాలి. ప్రభు మార్గంలో మనము ప్రభువును గూర్చి మనము ప్రకటించే వారిగా ఉండాలి. ఉందా? ఆ విధంగా మనం జీవించే వారిగా ఉందామా? హనోకు వలె జీవించేవారిగా, ప్రభుకి ఇష్టలుగా జీవించేవారిగా ఉందామా? ప్రభు మార్గమును నడిచేవారిగా ఉందామా? ప్రభు వాక్యమును ప్రకటించేవారిగా ఉందామా? ఇది చెప్పండి. ఇది ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎవరికి వారు ఆత్మపరిశీలన చేసుకునే వారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి హనోకు దేవునితో నడిచాడు అంటే ఈ విధంగా జీవించటం బట్టే హనోకు దేవునితో నడిచాడు, దేవునితో పాటు కొనుక్కోబడ్డాడు. అలాంటి జీవితం మరి ఎంతమంది ఆశిస్తున్నారు? హనోకు దేవునితో నడిచినట్లుగా, దేవునితో కొనుక్కోబడినట్లుగా మనం కొనుక్కోబడాలని మనకు లేదా? అంటే ఈ లోకమే శాశ్వతమని అనుకుంటున్నారా? లేదు. మీ అందరికి తెలుసు ఈ లోకం శాశ్వతం కాదని. కానీ నడవరు, అంతే. నడవరు అంటే ఈ కొంతకాలమైనా ఎంజాయ్ చేయాలి లైఫ్, అంతే. ఈ సాతానుతో జీవించాలి అని అనుకుంటారే కానీ మనము హనోకులాగా మనం జీవిద్దాము. దేవుని మార్గమును మనం నడుద్దాం. దేవుని వాక్యాన్ని మనం ప్రకటించే వారిగా ఉందాం అనేవారిగా జీవించండి. దేవునికి ఇష్టలుగా మనం జీవించేవారిగా ఉందాం. జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగోనైనా హనోకు దేవునితో నడిచాడు అన్న విషయంలో మేము ధ్యానిస్తున్నాం నేను ప్రభా. తండ్రి, హనోకు తండ్రి ప్రభా మీకు ఇష్టడుగా జీవించాను నేను ప్రభా. మీ మార్గంలో నడిచాడు నేను ప్రభా. తండ్రి, ఆ విధంగా మేము కూడా మీకు ఇష్టలుగా మేము జీవించేవారిగా ఉండక నీ కృప అనుగ్రహించండి నేను ప్రభా. నీ బిడ్డలుగా మేము జీవించేవారిగా ఉండక నీ కృప మాకు దయచేయండి నేను ప్రభా. ఎందు భయభక్తులు కలిగి మేము జీవించేవారిగా ఉండ కృప అనుగ్రహించండి నేను ప్రభా. తండ్రి, హనోకు వలె తండ్రి మీకు ఇష్టలుగా జీవించేవారిగా ఉండ కృప దయచేయండి నాయన ప్రభా. నాయన తండ్రి, ప్రతి ఒక్కరిలో మార్పు కలుగుదేయండి నేను ప్రభా. ఈ యొక్క సందేశం తండ్రి ఎంతమందిలో మార్పు కనపరుస్తుందో నాయన ప్రభా. తండ్రి, కనీసం ఒక్కరైనా ఈ సందేశం విని ఒక్కరైనా మారు మనసు పొందాలనేది తండ్రి నా యొక్క ఆశ నాయన ప్రభా. ఒక్కరైనా మారు మనసు పొందాలనే తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరు నాయన ఆ సందేశం విని నాయన తండ్రి హనోకు వలె జీవించేవారుగా ఉండాలని కోరుకుంటున్నాను ప్రభా. తండ్రి, ఈ విధంగా మరి జీవించాలని నేను వేడుకుంటున్నాను. ఈ విధంగా జీవించటం నజరేయుడనేసి నా బ్రతిమారు వినంగా వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన క్రీస్తుకమయు, పరిశుద్ధాత్మక అన్యుని సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విని నా ఒకరికి తోడే నిలుచుంటుంది గాక. ఆమేన్.